అయితే అంటే ఏమిటన్నట్టు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రాసెస్ని సెలక్షన్ ప్రాసెస్ని చాలా ట్రాన్స్పరెంట్గా చేయగలుగుతుంది. అన్ని వర్గాలకి సాధ్యమైనంత వరకు సమమైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వగలుగుతుంది. అంటే వాళ్ళు డీజీలుగా, చీఫ్ సెక్రటరీలుగా, కమిషనర్లుగా, వివిధ హోదాల్లో పెద్ద పెద్ద అధికారులుగా వచ్చేటువంటి ఏర్పాట్లు జరిగినాయి మన కాన్స్టిట్యూషన్లో. కానీ ఒక పేద యువతి కానీ యువకుడు కానీ మన బరిలక్క ఎగ్జాంపుల్ చూద్దాం. మన మహబూబ్ నగర్లో కంటెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు అటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎలక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రాల్లో లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ధన ప్రవాహం బాగా ఎక్కువైపోయింది. ప్రతి సీఎం అభ్యర్థి కూడా ఈ రెండు రాష్ట్రాల్లోనూ దాదాపుగా 3 నుంచి 4 వేల కోట్ల రూపాయలు ఈ ఎలక్షన్ల సందర్భంగా ఖర్చు పెడతా ఉంటారు. డబ్బున్న వాళ్లే ఎమ్మెల్యేలుగా అవుతున్నారు. డబ్బున్న పార్టీలే, ధనికుల పార్టీలే ఈ రోజున ఎలక్షన్ ప్రాసెస్లో కంటెస్ట్ చేయగలరు.